మన దేశం పేరు ఇండియా అని మనకి తెలుసు. కానీ కాన్స్టిట్యూషన్‌లో ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుందో తెలుసా? ఇండియా దట్ ఈజ్ భారత్ అని క్లియర్‌గా స్టార్ట్ అవుతుంది. ఈ ఒక్క లైన్‌లో మన దేశం యొక్క ఐడెంటిటీ మొత్తం దాగి ఉంది. ఆర్టికల్ 1 భారత రాజ్యాంగంలో ఫస్ట్ ఆర్టికల్. ఇది మన దేశం యొక్క నేమ్, స్ట్రక్చర్ మరియు స్టేట్స్ ఫార్మేషన్ గురించి చెప్తుంది. కాన్స్టిట్యూషన్ మొత్తంలో ఇది బేస్ లాంటిది. ఆర్టికల్ 1 ప్రకారం మన దేశం పేరు ఇండియా మరియు భారత్ రెండూ కరెక్ట్. ఇంటర్నేషనల్‌గా ఇండియా, మన కల్చర్ మరియు హిస్టరీ ప్రకారం భారత్ అని పిలుస్తాం. కాన్స్టిట్యూషన్ రెండూ ఈక్వల్‌గా యాక్సెప్ట్ చేస్తుంది. ఆర్టికల్ 1లో ఇంకో ఇంపార్టెంట్ లైన్, ఇండియా షిల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఇది స్టేట్స్ కలిసి వాలంటరీగా వచ్చిన ఫెడరేషన్ కాదు. స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ఒక యునైటెడ్ కంట్రీ అని అర్థం. ఆర్టికల్ 1లో ఇండియాలో ఎన్ని స్టేట్స్, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయో మెన్షన్ చేయడానికి పవర్ ఉంది. స్టేట్స్ బౌండరీస్ చేంజ్ చేయగలిగే అధికారం పార్లమెంట్‌కి ఉంటుంది. ఈ ఆర్టికల్ వల్ల మన దేశం యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. స్టేట్స్ సెపరేట్ అయిపోయే ఛాన్స్ ఉండదు. ఇండియా అనే దేశం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో కాన్స్టిట్యూషన్ క్లియర్‌గా చెప్తుంది. రేపు ఒక స్టేట్ సెపరేట్ కంట్రీ అవ్వాలి అని చెప్పినా అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా ఒకటే యూనియన్. కాన్స్టిట్యూషన్ ముందు ఎవరు పెద్ద కాదు. ఇది ఆర్టికల్ 1 యొక్క సింపుల్ ఎక్స్‌ప్లనేషన్. ఇలా ప్రతి ఆర్టికల్‌ని ఈజీగా తెలుగులో తెలుసుకోవాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ రైట్స్ గురించి తెలుసుకోవడం మీ శక్తి.